మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నల్గొండకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం అందించడానికి. ఎస్ దశరథ్, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. పట్టణం నుంచి తీసుకొచ్చిన చెత్త చెదారాన్ని చంద్రపల్లి గ్రామంలోని ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి చెత్త పడేయడంతో అక్కడ పెద్ద ఎత్తున దుర్గంధ వాసన ఏర్పడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇదే విధంగా కొనసాగుతుంది. దీంతో చెత్తతో పాటు కుళ్ళిన కలెబరాలు ఇతరతర చెత్త చెదారం వచ్చి పడేయడంతో కుక్కలు సైన్యవ్యూహం మరి రోడ్ల పొంటి పక్కనే రోడ్డు బైపాస్ రోడ్డు, ఆ రోడ్డు పక్కన ఉన్న ఎప్పుడైతే రోడ్డు పక్కన వెళ్తున్న ప్రయాణికులను పాదచారులను వాహనదారులను లేక కుక్కలు ఎంపటపడడంతో భయపడి ఆ ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు అయితే చాలా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చడం కూడా జరిగింది. అదేవిధంగా చెత్త చెదారం ఏర్పడంతో పాటు పే సముద్రం వాటర్ సంబంధించిన తాగునీరు ఏర్పాటు చేసిన ఈ రిజర్వాయర్లో ఈ చెత్త గాలి కొట్టుకుపోయి అక్కడ చల్లా చెదరంపై మొత్తం ఆ నీళ్ళలో పడి నీరంతా కలుషితమై దాదాపు 500 గ్రామాలకు వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ తాగిన ప్రజలు అనేక అవస్థలు పడి రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అదేవిధంగా సిబ్బంది అక్కడ ఉన్న చెత్తను తగలబెట్టడంతో పొగంత మంచు పెద్దగా మంచు ఏర్పడి ఒక పొగమంచులాగా ఏర్పడి వచ్చిపోయే వాహనాలకు ఇబ్బందులు కలిగి పక్కనే ఉన్న కాలువలో పడి మృతి చెందిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పజ్జూరు, ఎర్రగడ్లగూడెం, చినసూరారం, శేషరాజుపల్లి, శేషమగూడెం ఎస్టీ కాలనీతో పాటు ఇంకా 10 గ్రామాలకు ఈ వాసన ఈ పొగ పోయి దోమలు కుట్టి డెంగీ మలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. దీని విషయం పైన ఎన్నోసార్లు గ్రామస్తులు కానీ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ అధికారులకు ప్రజాప్రతినిధులు నియమించుకున్నప్పటికీ ఏమాత్రం స్పందించబోలేదు. అదేవిధంగా కేవలం ఎన్నికల సందర్భం ఇక్కడ ఉన్న చెత్తను డంపింగ్ తీసేస్తాను హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మళ్ళీ ఎన్నికలు అయిపోగానే తిరిగి మళ్ళీ అదేవిధంగా డంపింగ్ మాత్రం కోరతలేదు అధికారులు. కానీ ఇటు ప్రజాప్రతినిధులు మారుతున్నారు కానీ ఈ డంపింగ్ తీసే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న ఈ చెత్త డంపింగ్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ స్పందించి వెంటనే ఈ డంపింగ్ యార్డును తీసివేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. రాజశేఖర్. ఎస్ దశరథ్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా మనకి చెత్త సేకరణకు సంబంధించి ఉత్తమ గ్రామాలుగా కొన్ని ఎంపికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ పూర్తి స్థాయిలో చంద్రపల్లికి సంబంధించి అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? సో ఇన్ని కంప్లైంట్లు ఇన్ని వినతులు లేని నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రధానంగా ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు, ఎలాంటి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? మొదటగా ఇది చెత్త డంపింగ్ కాదు, ఓన్లీ వర్మి కంపౌండ్. ఇది దీన్ని ఎరువు తీస్తాం తప్ప దీన్ని చెత్త పడేయమని చెప్పి ఇక్కడ ప్రజలను నమ్మించారు. ఆ తర్వాత చిన్నగా అక్కడ ఏదైతే ఈ పట్టణంలోని 48 వార్డులకు సంబంధించిన చెత్తను ప్రతినిత్యం ఒక 30-40 ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ పడివేయడంతో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. దీనిపైన గతంలో ఎన్నోసార్లు గత 15 సంవత్సరాలుగా దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల స్పందన మాత్రం ఏమాత్రం లేదు. కేవలం ఈ ప్రజాప్రతినిధులు ఎన్నికల మూమెంట్లోనే దీన్ని తెరమిదికి తీసుకొస్తారు. ఆ తర్వాత గెలవగానే ఈ ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటుంది, కానీ దీని పరిస్థితి అయితే మారే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ 15 సంవత్సరాలుగా దీంతో సావాసం చేస్తూ రోగాలను బారిన పడుతున్నారు. రాజశేఖర్. మన విజువల్స్లో కూడా చూస్తున్నాం, పూర్తిగా దట్టమైన పొగ అలుముకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. ఎందుకంటే మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వానికి విన్నమించినటువంటి పరిస్థితులు ఏమైనా, నూతన ప్రభుత్వానికి విన్నతులు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా దశరథ్? ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇక్కడున్న చెత్త డంపింగ్ తీసేసి ప్రజల ప్రాణాలను కాపాడుతానని హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 2 నెలలు అవుతుంది, కానీ మరి వేచి చూడాల్సి ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం తీస్తారా అనేది ప్రజలైతే వేచి చూడాల్సి వస్తుంది. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్.